హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్రీనీస్ ఎఫ్టీవీ. అదేనండి ఫుడ్ ట్రావెల్ అండ్ వ్లాగ్స్ అన్నమాట, వేరేది కాదు. సభకు కొడైకెనాల్ ట్రిప్కి సంబంధించిన ప్లేసెస్లో డే 1 డే 2కి సంబంధించిన డీటెయిల్స్ని ఆల్రెడీ పార్ట్ 1లో కవర్ చేసాము. ఇప్పుడు పార్ట్ 2లో రిమైనింగ్ ప్లేసెస్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ ప్లేస్లకి వెళ్ళాము, ఏ రెస్టారెంట్స్కి వెళ్ళాము, ఆ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేస్తాను. పదండి డీటెయిల్స్లోకి వెళ్దాం. షాపింగ్ మాల్కి అనుకున్నాడో ఏమో మా వాడు చాలా ట్రెండీగా రెడీ అయ్యాడు. తర్వాత అర్థమైంది మిగతా ప్లేసెస్ కవర్ చేయాలని. అండ్ మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యామండి డే 3లో కవర్ చేయాల్సిన ప్లేస్లకి. సో మా జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి అలా వర్షం పడుతూనే ఉందండి. ఆ దట్టమైన అడవుల్లో ఆ వర్షం పడుతున్నప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ మామూలుగా ఉండదండి. చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారు. అంత అద్భుతంగా ఉంటుంది. మేమైతే చాలా థ్రిల్ ఫీల్ అయ్యాము. డే 3 జర్నీ స్టార్టెడ్. నేను చెప్పిన వాటర్ ఫాల్స్ పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ కాకపోవచ్చు అండి, బట్ దారి పొడుగుట అక్కడక్కడ చిన్న చిన్నవి కొంచెం పెద్ద వాటర్ ఫాల్స్ చూసారు ఎలా ఎలా వెల్కమ్ చెప్తున్నాయో. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటున్నాయండి ప్లేస్లో. నేనైతే ఆన్ ద వేలో వెళ్తున్నప్పుడు దిగి మరీ ఈ వాటర్ ఫాల్స్ షూట్ చేశాను. చూడండి ఆ వాటర్ ఎలా ఫ్లో అవుతున్నాయో. వా, ఎంత క్లారిటీ ఉన్నాయి వాటర్. ఏమైనా నేచరే కదా. ఇప్పుడు మనం ర్యాబిట్ ఫామ్కి వచ్చామండి. ఇదే ర్యాబిట్ ఫామ్. ఇక్కడ ర్యాబిట్స్ని రకరకాల కలర్స్లో ఉంటాయి. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో, ఎంత వైట్గా ఉన్నాయో ఆ ర్యాబిట్స్. ఆ కళ్ళు చూడండి ఎంత పింక్ కలర్లో ఉన్నాయి. ఇక్కడ నాకు తెలిసి అప్పుడే పుట్టిన బేబీ ర్యాబిట్స్ నుంచి 20 kgs వెయిట్ ఉండే ర్యాబిట్స్ కూడా ఉన్నాయండి. చూసారా ఎంత పెద్ద ర్యాబిట్ ఇది. చాలా అంటే చాలా క్యూట్గా ఉంటాయి. చిన్నపిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ఈ ర్యాబిట్స్ని చూస్తే. పెద్దవాళ్ళు మనకే అంత ముచ్చటేస్తుంటే ఇంకా చిన్నపిల్లలు చెప్పాలా. సో ఈ ర్యాబిట్ చూడండి, ఎవడరా నువ్వు, నా పర్మిషన్ లేకుండా నా ఫోటో తీస్తున్నావు అని ఎలా చూస్తుందో. అండ్ ఇది చూస్తే అయ్యో నాకు సిగ్గండి బాబు అన్నట్టుంది. అండ్ ఇవి చూడండి అప్పుడే పుట్టిన క్యూట్ ర్యాబిట్స్ అండి ఇవి. అట్లా అంతే గడ్డిలో పెట్టారు. అండ్ ర్యాబిట్స్ అయితే చాలా ర్యాబిట్ ఫామ్ నుంచి బయటకు వచ్చాక వ్యూ చూడండి, ఆ వ్యాలీ ఎలా ఉందో. ఫుల్ ఆఫ్ వ్యాలీస్, ఫుల్ ఆఫ్ గ్రీనరీ. మీరు కొడైకెనాల్ కానీ విజిట్ చేసే పని అయితే ఈ ర్యాబిట్ ఫామ్ అస్సలు మిస్ అవుద్దండి. పిల్లలు చాలా అంటే చాలా లైక్ చేస్తారు, చాలా ఎంజాయ్ చేస్తారు. ర్యాబిట్ ఫామ్ నుంచి బయటకు వచ్చాక మనం ఫస్ట్ చూసే అద్భుతమైన లొకేషన్స్ అండి ఇవి. చూడండి ఆ సీనరీస్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇప్పుడు మనం చిన్నప్పుడు వాల్ పేపర్స్ మీద ఎవరైనా ఇంటికి వెళ్తే లేదంటే మన ఇళ్ళల్లో వాల్ పేపర్స్ మీద చూడటమే, కానీ ఇదే డైరెక్ట్గా చూడడం. అండ్ మేము ఇక్కడ అలా సరదాగా ఫోటో సెషన్లో దిగిపోయామండి. ఇద్దరితో స్టార్ట్ అయ్యి ముగ్గురు, తర్వాత నలుగురు, తర్వాత ఒక క్లోజప్. అలా క్లోజప్ దిగాక అలా లాంగ్ షాట్లో మా వాళ్ళు అలా చెట్టు కొమ్మ మీద కూర్చొని ఫొటోస్ తీయడం స్టార్ట్ చేశారు. అది మేము కంటిన్యూ చేసాము. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషను. అండ్ ఈ ఫోటోలు కనిపించేది మా ఫ్రెండ్ హరీష్ హైదరాబాద్ నుంచి. అండ్ మా వాడు సిగ్గుపడుతూ చాలరా బాబు ఇంకా ఫోటోలు అంటే, నేను కూడా అలా ఆపేసి ఇలా గ్రూప్ ఫోటో దిగేసామన్నమాట. ఇక్కడ నాకు జరిగిన వండర్ ఏంటంటే, ఎప్పుడు ఫోటోలకి ఆమడ దూరంలో ఉంటే మా పిల్లలిద్దరూ అడిగి మరీ ఫోటోలు తీర్చుకున్నారు. చాలా అంటే చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఎప్పుడు వద్దనేవాళ్ళు, సిగ్గు ఎక్కువ అనమాట. బట్ నాన్న ఫొటోస్ తీ అంటే నేను అలా క్లిక్ అనిపించాను. అండ్ చూసారుగా బ్యూటిఫుల్ సీనరీ. ఒక్కోసారి అనిపిస్తుందండి ఇక్కడే ఒక చిన్న ఇల్లు వేసుకొని ఇక్కడే ఉండిపోతే ఎంత బాగుండో అని. మీకు అనిపించింది కదా? వద్దులేండి, అప్పుడప్పుడు వస్తే సరిపోతుంది, అదే బాగుంటుంది. అండ్ జాబ్ చేసే హస్బెండ్ అండ్ వైఫ్ కానీ, లేదంటే హౌస్ వైఫ్ కానీ, ఇలాంటి జాబ్ చేసే పర్సన్ కానీ ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు డైలీ రొటీన్ లైఫ్లో. పిల్లలు, ఫ్యామిలీ, జాబు, ఈఎంఐస్, ఇన్ని స్ట్రెస్, ఎంత స్ట్రెస్ ఉంటుందండి మనకి. సో దాని నుంచి బయటికి రావాలంటే వన్స్ ఇన్ ఏ ఇయర్ ఇట్లాంటి ప్లేస్లు ఖచ్చితంగా రావాలండి. ర్యాబిట్ ఫామ్ పక్కనే ఉండేది అండి ఈ షీప్ ఫాము. ఇక్కడ రకరకాల గొర్రెల్ని పెంచుతారు. ఏటి గొర్రెలు చూడడానికి ఎంత దూరం రాలేటి, మా ఊర్లో లేవేటి, బాలసేపు వచ్చావు అని అనకండి. ఇవి చాలా బాగుంటాయి. వెరైటీస్ ఆఫ్ షీప్స్ని ఇక్కడ వాళ్ళు ఫామ్ చేస్తుంటారు. పదండి లోపలికి వెళ్దాం. ఇదేనండి షీప్ ఫామ్లోకి వెళ్ళడానికి ఎంట్రన్స్. అండ్ పక్కనే లెఫ్ట్ సైడ్ చూసారా, అదే టికెట్ కౌంటరు. ఆ టికెట్ కౌంటర్ తీసుకుని అలా లోపలికి వెళ్ళాలన్నమాట. ఈ ఎంట్రీ టికెట్ షీప్ ఫామ్కి ఒకటే కాదండి,
ఇందాక లాంగ్ షాట్లో మనం ఒక రివర్ చూసాం కదా, దాని ఎంట్రీతో కలిపానండి. ఈ ఈ ఇదేను దానికి వెళ్ళాల్సిన దారి కొంచెం లాంగ్ డిస్టెన్స్, కొంచెం లోపలికి వెళ్ళాలి. మేబీ 1 కిలోమీటర్ ఉంటుంది. బట్ మిమ్మల్ని ఏమాత్రం డిసప్పాయింట్ చేయదండి ఆ డిస్టెన్స్. అండ్ ఇక్కడ చూశారు కదా గొర్రెలు, షీప్స్, వాటి ఊళ్ళు కూడా కొంచెం క్లోజప్లో చూపిస్తున్నాను అండి. చూడండి మీరు కూడా, చాలా బొద్దుగా ఉంటాయండి షీప్స్. వాళ్ళంతా జాగ్రత్తగా పెంచుతారు వీటిని. సో అదే మనం అయితే సండే రోజు వాటికి సత్కారం చేసేస్తామన్నమాట. అండ్ ఇదేనండి మనం లాంగ్ షాట్లో చూసిన లేక్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ లేక్కి వెళ్ళే దారిలో రైట్ సైడ్ చూసారా చిల్డ్రన్స్ ప్లే ఏరియా. పిల్లల కంటే పెద్దోళ్ళు ఎక్కువ ఎగ్జైట్ అవుతారండి ఆ ప్లే ఏరియాని చూస్తే. ఎందుకంటే పిల్లలు ఆడుకుంటే కదా పెద్దోళ్ళు కొంచెం రిలాక్స్ అవుతారు, కాదంటారా? అండ్ పదండి లేక్కి దగ్గరికి వెళ్దాం. ఇదే అండి ఆ లేకు, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఆ సీనరీ. ఇంకొంచెం క్లోజప్లోకి వెళ్దామా? ఇక్కడ చూడండి వెండి మబ్బులు నీటిలోకి తొంగి చూసినట్లేదు, ఎంత బ్యూటిఫుల్ సీనరీ. అండ్ పిల్లలు కూడా చాలా అంటే చాలా రిలాక్స్ అవుతున్నారు ఆ లేక్ని చూసి, చాలా హ్యాపీగా రిలాక్స్గా ఉన్నారు. అండ్ ఈ ఫోటో మా ఇద్దరు హరీష్లు ఎవరు తీశారో కానీ సూపర్గా ఉంది. అండ్ లేక్ వ్యూ అయిపోయిన తర్వాత మేము మన్నన్న ఊర్ అనే విలేజ్కి వెళ్తున్నామండి. అక్కడేం పని అంటారా? పదండి చూపిస్తాను. ఇదేనండి మన్వన్పూర్ విలేజ్. ఇక్కడ ఇవి చూసారా స్టెప్ బై స్టెప్ ఉండేవి యాక్చువల్గా ప్యాడీ ఫీల్డ్స్ అండి. వీళ్ళు ఇక్కడ ఇలా గ్రో చేస్తారన్నమాట. అదే నేచురల్ బ్యూటీ లాగా వచ్చింది. మనం ఇప్పుడు పూంబరాయి విలేజ్కి వెళ్తున్నామండి. ఈ ఊరు విశిష్టత ఏంటంటే ఇక్కడ 4000 సంవత్సరాల క్రితం ఉన్నటి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉందండి. స్వయంభుగా వెలిచారనే వినికిడి. ఇదేనండి పూంబరాయి విలేజ్. చక్కటి పల్లెటూరి వాతావరణం చూస్తుంటే మనకి ఎంతో ఆహ్లాదం కలుగుతుందండి. విలేజ్ లైఫ్ అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, కదంటారా? అండ్ ఇక్కడ వీళ్ళ ప్రధాన పంట గార్లిక్ అండి. మీరు ఎక్కడ చూసినా ఊర్లో వీళ్ళు వెల్లుల్లిపాయ అమ్ముతుంటారు రాసులు పోసి. అండ్ నాకు తెలిసి నేను కొనిందేమో కేజీ 200 రూపీస్కి ఇచ్చారండి. చాలా అంటే చాలా ఘాటు. అది తెలియక మా హరీష్ బ్రో మాటినేసి ఎలా లేసాను. అండ్ ఇప్పుడు మనం పళని వ్యూ పాయింట్కి వెళ్తున్నామండి. పళని వ్యూ పాయింట్కి వెళ్ళే దారిలో కూడా లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. రైట్ సైడ్ చూస్తున్నారుగా ల్యాండ్స్కేప్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మనం ఎంతసేపు చూసినా తనివి తీరదు, అదే నేచర్ అంటే. ఇప్పుడు మనం పళని వ్యూ పాయింట్కి రీచ్ అయిపోయామండి. చూసారా క్లౌడ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అమరేష్ పురి భాషలో చెప్పాలంటే అద్భుతం, మహాద్భుతం అనొచ్చు అనమాట. సో ఇక్కడ నుంచే మనం పళని టెంపుల్ చూడొచ్చండి. ఇది 120 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నా కానీ మనకి చాలా క్లియర్గా కనిపించాలి యాక్చువల్గా. బట్ ఈ క్లౌడ్స్ కవర్ చేయడం వల్ల మనకి ఆ వ్యూ కనిపించదు, ఆ టెంపుల్ కనిపించదు. అదర్వైజ్ మనకి అంత దూరంలో ఉన్నా కానీ మనకి ఆ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కనిపిస్తుంది. సో మనకు ఆ అదృష్టం ఆ టైంలో లేదనమాట. బట్ ఈ అదృష్టం కలిగింది. మన కళ్ళ ముందే గాల్లో ఊయలుగుతున్న మేఘాలను చూస్తుంటే మాటలు వర్ణించడానికి కొత్త పదాలు నేర్చుకోవాలేమో అనిపిస్తుంది. అంత బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ అండి. మేఘాలని ఇంత దగ్గరగా చూసే అనుభూతి, అది అంత అందమైన లొకేషను. చూడడానికి 2 కళ్ళు చాలవు. అండ్ ఇక్కడ చూస్తున్నారుగా మేఘాలు ఎంత అందంగా ఉన్నాయో. ఇక్కడేంటి మేఘాలు ఇంత ఫాస్ట్గా ఇంత దగ్గరలో వెళ్తున్నాయి అనుకుంటున్నారా? లేదండి, ఎవడో సెగబెట్టి పొగబెట్టి వెళ్ళిపోయాడనమాట. అది అలా మేఘంలో కలిసిపోయింది. సో అదండి పళని వ్యూ పాయింట్ సంగతులు. ఇప్పుడు మనం లిరిల్ ఫాల్స్కి వెళ్తున్నాం అనమాట. సో అలా దారిలో వెళ్తుంటే ఆ గోడ ఎంతో బ్యూటిఫుల్గా కనిపించింది, అలా క్లిక్ అనిపించాయి అనమాట. ఇక్కడే కదండి మనం కొడైకెనాల్లో ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ ఆ రోడ్డు పక్కన ఉండే ఆ గోడలు కానీ, వాటికి అల్లుకున్న చెట్లు కానీ, ఆ బౌండరీ వాల్స్ కానీ, సీనరీస్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి. అండ్ ఇదేనండి ఆ లిరిల్ ఫాల్స్. ఇక్కడ లిరిల్ యాడ్ చేశారంటండి ఇంతకుముందు, అందుకనే దానికి లిరిల్ ఫాల్స్ అని పేరు వచ్చింది. అంతకుముందు ఏం పేరు ఉంది అంటే నాకు తెలియదు అన్నమాట.
ఈ వాటర్ ఫాల్స్ చాలా అంటే చాలా తక్కువ హైట్లో ఉంటుందండి. మేబీ 10 to 15 ఫీట్ హైట్లో మాత్రమే ఉంటుంది గ్రౌండ్ లెవెల్ నుంచి. ఇదిగో మా హరీష్ అలా ఫోటో క్లిక్ పంపించాడనమాట. చూడండి పిల్లలు కూడా ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మా వాళ్ళు ఇంకా చాలని అలా మమ అనిపించి బాయ్ అని చెప్తున్నారు. మేము మార్నింగ్ లేచినప్పటి నుండి ఈ ర్యాబిట్ ఫామ్ అని, షీప్ ఫామ్ అని, మన్వన్పూర్ లేక్ అని, మన్వన్పూర్ విలేజ్ అని, పూంబరాయ్ విలేజ్ అని, పళని వ్యూ పాయింట్ అని ఇలా తిరిగి తిరిగి అలసిపోయిన మాకు ఈ వాటర్ ఫాల్స్ చాలా అంటే చాలా రిలీఫ్ ఇచ్చిందండి. ఎంత ప్లెజెంట్గా ఉందంటే ఆ వాటర్ ఫాల్స్ చూస్తుంటే అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉందండి వాటర్ ఫాల్స్. మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ వాటర్ ఫాల్స్ పక్కనే షాప్స్ ఉన్నాయండి. చాక్లెట్ షాప్స్ అని, టాయ్ షాప్ అని, వుడెన్ క్రాఫ్ట్ షాప్స్ అని రకరకాల షాప్స్ ఉన్నాయి. మీకు వీలైతే మీరు షాపింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రైస్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. మేము ట్రై చేయలేదు, మేము పర్చేస్ చేయలేదు ఏమీ ఇక్కడ. సో అదండి లిరిల్ ఫాల్స్ విశేషాలు. ఇంతటితో మేము డే 3 కంప్లీట్ చేసాము. అండ్ డే 4 అంటే లాస్ట్ డే ఆఫ్ ద ట్రిప్ అండి. మేము ఎర్లీ మార్నింగ్ లేచి సిటీలో ఉన్న కురింజి ఆండవార్ టెంపుల్కి వెళ్ళామండి. ఇది ఎంతో విశిష్టత ఉన్న టెంపుల్ అండి. ఇక్కడ కెమెరా నాట్ అలౌడ్ ఇన్సైడ్ అన్నారు కాబట్టి నేనేమి క్యాప్చర్ చేయలేదు. బట్ హైదరాబాద్ నుంచి వచ్చిన ఫ్రెండ్ హరీష్ ఈ సుబ్రహ్మణ్య స్వామి గురించి ఒక గొప్ప విషయం చెప్పాడండి. ఆ స్వామిని దండాయుధపాణి అని పిలిస్తే ఆయన అంత సంతోషిస్తారంట, అంత మురిసిపోతారంట. ఆ స్వామికి ఆ పేరు అంత ఇష్టం అంట. అండ్ ఇక్కడ ఉన్న ఈ చెట్టు ఏదో మీరు గెస్ చేయగలరా? ఒకసారి క్లోజప్లోకి మీకు ఆ ఆకు చూపిస్తాను, మీరు గెస్ చేయడానికి ప్రయత్నించండి. ఏంది పూలు ఉన్నాయి, ఏం చెట్టు అని చూస్తున్నారా? ఇది తులసి చెట్టు అండి. ఇది అడవి తులసి చెట్టు. మేము స్వామివారిని దర్శించుకున్నాక రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసామండి. దారిలో వెళ్ళేటప్పుడు ఈ మ్యూజియం ఉందండి. సిటీ దాటాక పిల్లలు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంటుందండి మ్యూజియము. మీరు కొడైకెనాల్ వస్తే ఒకసారి విజిట్ చేయండి. ఇప్పుడు మీకు మేము స్టే చేసిన గెస్ట్ హౌస్ డీటెయిల్స్ షేర్ చేస్తానండి. పార్ట్ 1లో చాలామంది సబ్స్క్రైబర్స్ గెస్ట్ హౌస్ డీటెయిల్స్ షేర్ చేయమన్నాను, నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. బట్ అగైన్ మళ్ళీ మీ అందరి కోసం అంటే మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం నేను షేర్ చేస్తున్నాను. మేము స్టే చేసిన గెస్ట్ హౌస్ పేరు కొడాయ్ మిస్ట్ రిసార్ట్ అండి. ఇదేనండి కొడాయ్ మిస్ట్ హౌస్ సంబంధించిన ఆఫీసు. ఇక్కడ స్టే చేయడానికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఒక్కొక్క హౌస్లో 3 బెడ్రూమ్స్ ఉంటాయి. కింద ఒక బెడ్రూము, పై ఫ్లోర్లో 2 బెడ్రూమ్లు ఉంటాయి. ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుందండి. అంతా చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. బట్ మాకు జరిగిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే మీతో ఖచ్చితంగా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే రేపు ఫ్యూచర్లో మీరు ఇక్కడ రిసార్ట్కి వెళ్తే ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ మీకు జరగకూడదని. అది ఏంటంటే ఇక్కడ ఈ రిసార్టు టౌన్కి కొంచెం దూరంలో ఉండడం వల్ల మేము ఫుడ్ కోసం మళ్ళీ టౌన్లోకి వెళ్ళలేక నైటు మేము ఈ రిసార్ట్ వాళ్ళకే ఫుడ్ ఆర్డర్ చేసామండి. ఫుడ్ మాత్రం చాలా వరస్ట్ అండ్ ఆల్సో వాళ్ళ బిహేవియర్ కూడా చాలా వరస్ట్గా ఉందండి. ద వే ఆఫ్ రెస్పాన్స్ అయితే నిజంగా అన్బేరబుల్. చాలా హెడ్ వెయిట్తో మాట్లాడారండి వాళ్ళు. ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి కానీ వాళ్ళు ప్రిపేర్ చేసిన ఫుడ్ కానీ వాళ్ళు రెస్పాండ్ అయ్యే విధానం కానీ నిజంగా మేము అందరం చాలా డిసప్పాయింట్ అయ్యాము. అదొక్కటే పెద్ద ప్రాబ్లము. బట్ స్టే చేసే ప్లేస్ కానీ ఆ సరౌండింగ్స్ అండ్ విజువల్స్ మీకు నచ్చినట్టయితే ఫుడ్డు మీరు ముందుగానే టౌన్లోనే తినేసి రావడం చాలా బెస్ట్ అని నా సజెషను. సో అదండి స్టే విశేషాలు. సో మీరు చూస్తున్నారుగా విజువల్స్. పైన 2 బెడ్రూమ్స్ అటాచ్డ్ బాత్రూమ్స్ అండ్ కింద కూడా ఒక రూమ్ అండ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండి. మేము కొడైకెనాల్ నుండి బెంగళూరుకి రిటర్న్ అయ్యే ఆన్ ద వేలో గెంగువార్పట్టి అనే ఊర్లో ఈ ఎస్కేఎం మహల్ అనే రెస్టారెంట్ ఉందండి. ఇక్కడ వెజ్ నాన్ వెజ్ 2 దొరుకుతాయి. ఫుడ్ మాత్రం చాలా బాగుంది. మీరు హ్యాపీగా వెళ్ళి తినచ్చు అక్కడ. అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది అండి. ఇది మనం కొడైకెనాల్ హిల్ స్టేషన్ దిగిన ఒక 10 to 20 కిలోమీటర్స్ లేదా 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ తర్వాత వస్తుందండి ఈ రెస్టారెంట్. వాళ్ళ యాంబియన్స్ కూడా చాలా బాగుంటుంది. వీళ్ళు వెజ్ నాన్ వెజ్ 2 సపరేట్గా మెయింటైన్ చేశారండి. చాలా హైజీనిక్గా ఉంది కూడా. సో మీరు కూడా ఒకసారి ఇక్కడ ట్రై చేయొచ్చండి.
సో అదండి ఓవరాల్గా కొడైకెనాల్ ట్రిప్ విశేషాలు. నేను పార్ట్ 1 వీడియోలో కొన్ని ప్లేసెస్, పార్ట్ 2 వీడియోలో కొన్ని ప్లేసెస్ కవర్ చేశానండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు వీడియో చూసేటప్పుడు ప్లీజ్ లైక్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. మీ లైక్స్ అండ్ షేర్సే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి రీచ్ అవుతుంది, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేస్తారు. మీ అందరి ఎంకరేజ్మెంట్తో నేను మరిన్ని వీడియోస్ ఫుడ్ అండ్ ట్రావెల్ మీద, ఇంకా అదర్ వ్లాగ్స్ మీద ఖచ్చితంగా మంచి మంచి కంటెంట్ చేస్తానని ప్రామిస్ చేస్తున్నానండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ఏ లైక్ బటన్ వెన్ యు ఆర్ వాచింగ్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ యువర్ శ్రీని.